ఏడాదిలోని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని చూస్తున్నారట. అలాగే సజ్జల గారిని, కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగోపోతే ఆయన ఏదో మెడికల్ ఎమర్జెన్సీ కోసం విదేశాలకు వెళ్తానంటే ఆయన కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారన్న ఆవేదన వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. పాపం చాలా కనకరావుని చూస్తే నా మంచి మిత్రుడు, అతని మాటలు చూస్తే నాకు చాలా జాలి వేసింది. రాజకీయంగా అభిప్రాయం చెప్తాను. జాగ్రత్త మీకు చెప్పాలని చెప్పండి. అయ్యా, అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏ పోలీస్ స్టేషన్కి వస్తారన్నా, నేను వస్తానంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, నోటీస్ లేదు. ఆ నంద్యాల పర్యటనలో ఉంటే తీసుకొచ్చి విజయవాడ తెచ్చిన తర్వాత కదా ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇవన్నీ ఏంటి కనుక స్కిల్ దాంట్లో నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి అడ్డంగా దొరికాడండి. ఏం కేసు లేదంటే అట్ట దొరికింది. ఈడీ కూడా చెప్పింది కదా, ఆ రోజు ఎవరైతే ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి కంపెనీ అయితే ఉండే వాళ్ళు మాట్లాడినారు. ఓకే ఒక నిమిషం ఇస్తాను కనకరావు గారు మాట్లాడినామండి. ఇంకా చాలా మంది ప్యానలిస్టులు ఉన్నారు కదా, చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు గారు అడిగాడు, ఏది నోటీస్ ఏది నాకు ఇవ్వండి, దేని మీద అరెస్ట్ చేస్తున్నారంటే, మేము అరెస్ట్ చేస్తున్నామంటే విజయవాడ వెళ్ళిన తర్వాత ఇస్తాం. ఆ తర్వాత 37 ఎంతో ఆయన స్కిల్ కేసులో ముద్దా కింద చేర్చారు. సరే కాదండి, ఇప్పుడు అందుకని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? అప్పుడు అలా జరిగిందని మేము ఇప్పుడు చేస్తున్నటువంటి అరెస్టులకి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం. వాళ్ళు ముందస్తు బెయిల్కి కోర్టులకు వెళ్తున్నారు. కొంతమంది కోర్టుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంది కదా, ఇచ్చాం కదా. కాదు రఫీ గారు, ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారట, డేంజర్లో ఉన్నాడట కొడాలి నాని. ఇప్పుడు ఆయన లుకౌట్ నోటీసులు ఇచ్చి ఆయన చంపడానికి చూస్తున్నారా అని డైరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన కనకరావు గారు. మరి ఆయన ఎంతమందిని చంపాడు గుడివాడలో? అది కనకరావు గారికి తెలుసా? గుడివాడలో జరిగిన చర్యలు తీసుకోండి, తప్పలేదు కదా. ముందు మనిషి బ్రతకనివ్వండి, బ్రతకాలి కదా మనిషి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అదే తీసుకుంటారు. కోర్టులు ఉన్నాయి కదా. చంపితే ఎవరైనా సరే ఒక మనిషిని చంపడం నేరము, అది క్రిమినల్. ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవడం కాదనము. అట్ట మీరు అయ్యో నిరూపణం అయితే చేయండి, తప్పేంది అరెస్ట్ చేయండి, కాదనం కదా. ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం అతను బాగా సిద్ధపడుతున్న తరుణంలో రుగ్గులు లెక్కిస్తారండి మీరు. 100 సార్లు చెప్తావు కదా, మళ్ళీ అదే చెప్తావేంటి? అరెస్ట్ చేసే ముందు హాస్పిటల్ పంపిస్తారు, డాక్టర్లు పరీక్షిస్తారు. జైలుకి పంపించే ముందు ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? డాక్టర్లు ఇతను అరెస్ట్ చేయవద్దని చెప్తారు అక్కడ. అతని ఆరోగ్యం బాగాలేకపోతే మొత్తం వైద్య పరీక్షలు అయిన తర్వాతే జైలుకి పంపిస్తారు. ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు? దీన్ని అరెస్ట్ చేస్తున్నట్టు నీకేదో ప్రాణం. హరికృష్ణ గారిని కొట్టి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకపోతే అతను మేజిస్ట్రేట్ ముందు చెప్పుకుంటే చివరికి అర్ధరాత్రి గుంటూరు జిల్లా సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నీ డోర్ ఏమైంది? ఒక్కరోజు కూడా మాట్లాడలేదు నువ్వు, కనీసం వెళ్ళి పలకరించలేదు. నువ్వు దళితుడై ఉండి కూడా చంపి తీసుకొచ్చి కాల్చుకుంటావా పూడ్చుకుంటావా అని చెప్పి ఆడ ఆనంద్ బాబు గారు పెట్టినప్పుడు ఎమ్మెల్సీ ఏమైంది? నీ నోరు నీ జగన్ నోరు ఏమైంది? ఆ రోజు పెగలేదా? అది గుర్తు. మీ ప్రభుత్వంలో నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని దగ్గర గోవిందం అనే మాదిగ మహిళని టార్గెట్తో గుర్తి చంపారండి మీ ప్రభుత్వంలో 3 ఏళ్ల క్రితం. అదే విధంగా 4 ఏళ్ల క్రితం అద్దెకి ఒక దళితుడు రైతు ముందు చచ్చిపోయాడండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఒక్క నిమిషం. డాక్టర్ సుధాకర్ ని కాలు చేతులు కట్టి సరే ఓకే రఫీ గారు ఒక్క విషయం. ఓకే రఫీ గారు, ఇప్పుడు అవన్నీ చూసుకుంటే కాదండి రఫీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అవన్నీ తనుకుంటే చాలా ఉంటాయి. వాళ్ళు మీరు వాడు ఇప్పుడు డిస్కషన్ నడదు. ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల గారిని అరెస్ట్ చేయబోతున్నారా? నేరస్తులు అయితే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా? ఆయన అంటున్నాడు కదా, తాడేపల్లి ప్యాలెస్ లో అడుగు పెట్టమనివ్వండి, ఏం చేస్తామో అనేది చూపిస్తాం. అది కూడా చూపిస్తాం. ఆ నేరం పరిశోధన జరుగుతుంది. మధ్యలో ఎన్ని వేల కోట్లు బొక్కాడో మొత్తం లాగుతుంది. ఏ ఆధారాలు చెరిపేశాడో మొత్తం బయటికి వస్తా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నారు.
తాడేపల్లి ప్యాలెస్ లో కాదు, యలహంక ప్యాలెస్ లో దాక్కుండా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. నేను ఆధారాలు దొరికితే. నిన్న మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు, మొత్తం తేటతల చేశాడు, మొత్తం వెబ్సైట్ లో పెట్టారు. మా కార్పెట్ మొత్తం కూడా దమ్ము చేసుకోండి. ఈ రోజు ఏం చెప్పలేకపోయారండి. దాదాపు 24 hours గడిచిపోయినా కూడా దాని మీద అయితే మా నాయకుడు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం లిక్కర్ స్కామ్ అసలు దోషులు ఎవరో మొత్తం ఎవరో చెప్తే ఎంతబడి దాని మీద సమాధానం చెప్పలేక గిగాబైట్లు డెగాబైట్లు బెగాబైట్లు అని చెప్పేసి 3,75 కోట్ల పేజీలు మాయ చేశారని చెప్పేసి అని ఒక అద్భుత ఈ రోజు ఈనాడు ఫ్రంట్ పేజ్ లో వంతొచ్చిందండి. ఏంటి చేసేది? ఏం చెప్పింది ఏటూనే, మీ ఏటూనే చెప్పాడు. ఎలా ఎవరింట్లో మీటింగ్ జరిగింది, ఎక్కడ పాలసీలు తయారు చేశారు, ఎలా డబ్బులు వసూలు చేశారు, లారీల్లో డబ్బులు ఎలాగెళ్ళినాయి, బంగారం ఎలా కొన్నారు, భూములు ఎలా కొన్నారు, విదేశాలకి 4,000 కోట్లు ఎలా వెళ్ళినాయి, మీ ఏటూనే చెప్పాడు. అక్కడికి వచ్చి ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా చాలా చాలా చెప్తాడు. సగమే తీశాడు, బట్టలు మొత్తం ఊడదీస్తాడు అన్నాడు. ఆగు కొన్నాళ్ళు, అప్పుడే ఎగిరెగిరి పడుతున్నాడు ఎందుకు? ఏంటో మొత్తం చెప్తాడు. ఇది కాదు అసలు మొత్తం జగన్ చెప్తాడు. పైన క్రమంలోనే మీకు లొంగిపోయాడు. ఎరా సబ్సిడీ మీకు అమ్ముకున్నాడు కూటమికి, మీ సంఖలో చేరాడు. మీ సంఖలో ఒక పక్క రైతు సాయిరెడ్డి గారు ఇద్దరు సంఖలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. చేయండి, ఎంతవరకు చేస్తున్నారు? లొంగిపోయాడో వంగిపోయాడో ఎదిగాడో ఒదిగాడో నీకు మళ్ళీ చెప్తాడు. ఆగు, వెయిట్ చేయి. సాయిరెడ్డి గారు చేంజ్ అవుతారండి. నేను వ్యవసాయం రాజకీయ సంబంధం అన్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు, చివరికి వచ్చి మొత్తం రాజకీయం చేస్తున్నాడు. కనకరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రఫీ గారు నేను అడిగిన దానికి సూటుగా ఇప్పుడు మాత్రమే డిస్కస్ చేయండి. కనకరావు గారు, మీకు నేను ఫస్ట్ అవకాశం ఇచ్చాను, దయచేసి ఎవరు మాట్లాడినా ఇంటరప్ట్ చేయకండి. మళ్ళీ నేను అవకాశం ఇస్తాను, మిగతా ప్యానలిస్టులు కూడా మాట్లాడాలి కదా. అతను మాట్లాడాడు కనకరావు. ఓకే, నేను అదే అంటున్నానండి, ఆయనకే చెప్పానండి.